నమస్కారం అండి. నా పేరు దుర్గా ప్రసాద్. క్యాస్ఫారం అండి, మండపేట మండలం మాది. నేను 2 ఇయర్స్ మాత్రం చాలా అంటే ఈ చిన్న మొక్కలు గట్టా గురించి తైవాన్ స్ప్రేతో గట్రా కొట్టేవాళ్ళం మేము. ప్రజెంట్ ఇంకా మొక్కలు పెద్దవి మాకు మందు కొట్టాలంటే ఇలా కొట్టాలంటే చేయి బారుతుంది కదా. తైవాన్ స్ప్రే అండి 4 ఎకరాల తోట వాడికి కష్టమే కదండి. నేను నా వల్ల అవుతుందని మానేద్దామని సార్తో కూడా చెప్పా. సార్ నేను నా వల్ల అవుతుందని ఇంకా మానేస్తాను అనుకుంటున్నాను నేను. సార్ కంగారు ప్రసాద్ నేను చూస్తానన్నాడు. ఈ ఫామ్ రోబో అన్నది హైదరాబాద్లో తయారైంది. సార్ల ద్వారా వాళ్ళు మాట్లాడుకుని తెచ్చారు. కాకపోతే దీని పర్ఫార్మెన్స్ అయితే నేను 4 రోజులు కొట్టే ముందు 3 గంటలు కొడుతుంది ఇది స్ప్రేయర్. మనకు ఒంటి మీద నీళ్ళు అన్నది పడదు, మందు అన్నది పడదండి. మందు ఆడితే ఏమవుద్ది, మంట వస్తుంది. అంటే మనకు కెమికల్ వాడినా ఆర్గానిక్ వాడినా ఏదో వాడినా మీద అడిగేవాడికి ఏదన్నా కొంత ఇబ్బంది కింద ఉంటుందండి. మన ఇది వచ్చాక ప్రజెంట్ మనకు బాగుంది ఫీడ్బ్యాక్. స్ప్రేయింగే కాదండి, కాయలు కోసినప్పుడు ఏమవుతాయి అంటే ఈ ట్రైలెట్ని వచ్చినప్పుడు వర్షాకాలం అండి. ఈ ఫ్రూట్ వచ్చేదంతా వర్షాకాలం వస్తుంది మనకి. జూన్ కాడి నుంచి అంటే మేము ట్రైలు మైమంగి కోసి పాడేస్తాం. వాళ్ళకు పనిలోకి వచ్చినప్పుడు కోసేస్తారు. మనం పట్టుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే బురద మీద కాలు చేరుతాయి. అటు స్కిడ్ అయినప్పుడు నడు నొప్పి పెడతాము, మెల్ల నొప్పి పెడతాము, అంటే రకరకాలుగా ఉంటాయి. ఈ ఫామ్ రోబో వచ్చాక దీనికి ట్రాలీ అటాచ్మెంట్ ఇచ్చారు. దాంట్లో మనం ఏమి వెళ్ళక్కర్లేదండి, అంతా ఆటోమేటిక్ సిస్టమ్. ఇందులోని మనకి డిస్ప్లే మీద బండి ఎక్కడ తిరుగుతుంది అన్నది మనకు కనపడుతుంది. 1 కిలోమీటర్ల దూరం నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట ఏమన్నదని. దీనికి హార్న్ సిస్టమ్ కూడా ఇచ్చారు. హార్న్ ఇచ్చిన ట్రాలీ మీద మ్యాక్సిమం 10 టన్ కెపాసిటీ ఉంది ఇది లాగేది. దీని పర్ఫార్మెన్స్ అయితే చూడక్కర్లేదు. నాకు తెలిసిన మట్టుకు అయితే సూపర్గా పనిచేద్దాం. ఒక మెంజూర్ వేసుకోవాలన్నా పెంట వేసుకోవాలంటే పనులు వస్తుంది. అది పెంట వేసుకోవాలంటే ట్రాలీ బిగించుకుని మన జతకి 2 నెట్టుకున్నాం అనుకోండి, పెంట ఆటోమేటిక్గా బెడ్లంటే సైడ్ డోర్లు తీసేస్తే వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. మనం ఒకవేళ మంచింగ్ వేయాలనుకోండి, మైంగి గడ్డి ఉందనుకో, బెస్ కట్ట వేసుకున్నా లేకపోతే మల్చింగ్ వేసుకున్నా అన్నా ఏదైనా దీనికి అటాచ్మెంట్ ఇచ్చారు ఏదైనా. కాకపోతే దీన్ని ఉపయోగించుకుంటాను బట్టి ఉందండి. పనిలోకి వస్తా అన్న వాళ్ళు రావట్లేదు. పొద్దునకి ఏమో మా వాళ్ళు చచ్చిపోరు వీళ్ళు చచ్చిపోరు వచ్చినాయి అని చెప్పేసి మానేస్తున్నారు పని. స్ప్రేయింగ్ కొట్టాలి. స్ప్రేయింగ్ కొట్టాలంటే మనుషులు రాలేదు, మనం ఎలా కొడుతుంది. ఇది అనుకోండి ఎవరు అవసరం కూడా లేదు. ఒక్కడో ఇదైతే 10 ఎకరాల కెపాసిటీ ఇచ్చారు. ఒక 4 గంటలు ఛార్జింగ్ కడితే ఒక 6 గంటలు అలాగా మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకుంటే మనకు స్ప్రేయింగ్ అయిపోద్ది. ఒక 8 ఎకరాల దాకా అయిపోద్ది. 6 గంటలు 8 ఎకరాలు అయిపోద్ది. మీరు కూడా ఇలాంటి ఫామ్ రోబోలు గట్రా తీసుకుని రైతులు కూడా డెవలప్ అవుతారని ఆశిస్తున్నాను. సెలవు.